హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో ఈరోజు ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అదేవిధంగా మొత్తం ఓవరాల్గా మనకు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ సంబంధించి కూడా భారతదేశం మొత్తం కూడా జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో ఎక్కువగా ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే కనుక అయితే ఇండియా కూటమి గతంతో కంటే కొంత పెరిగినట్టుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వీటిని చూసుకుంటే కనుక తెలంగాణలో అయితే చాలా వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ జరిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ మాత్రం మరి జీరోకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి విధంగానే ఈరోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కొన్ని సర్వే సంస్థలు అయితే ఇటు టీడీపీకి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి ఏ సర్వే సంస్థ మరి ఏ రకంగా వాళ్ళ ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించే విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆత్మసాక్షి సర్వే సంస్థ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 98 నుంచి 116, టీడీపీ కూటమికి 59 నుంచి 77, రేస్ సర్వే సంస్థ 117 నుంచి 128 వైసీపీకి, టీడీపీ కూటమికి వచ్చేసరికి 48 నుంచి 58, ఆపరేషన్ చాణిక్య వైసీపీకి 95 నుంచి 102, టీడీపీ కూటమికి 64 నుంచి 68, జన్మత్ పోల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 103, కూటమికి 67 నుంచి 75, పొలిటికల్ ల్యాబొరేటరీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 108, టీడీపీ కూటమికి 67, ఏబీపీ సి ఓటర్ 97 నుంచి 108 వైసీపీకి, 67 నుంచి 68 టీడీపీ కూటమికి. అయితే ఈ ఏబీపీ సి ఓటర్ అయితే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి టీడీపీ కూటమికి ఎక్కువగా ఇచ్చింది, వైసీపీకి తక్కువగా ఇచ్చింది. ఇక వ్రాప్ వచ్చేసి 158 వైసీపీకి వస్తాయని చెప్తున్నారు. 0 నుంచి 4 టీడీపీ కూటమికి ఒక 17 చోట్ల టైట్ సిచ్యువేషన్ ఉందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక పారదర్శ సర్వే వచ్చేసి వైసీపీకి 110 నుంచి 120, టీడీపీ కూటమికి 55 నుంచి 60, అగ్నివీర్ వచ్చేసి 124 నుంచి 128 వైసీపీకి, 46 నుంచి 49 టీడీపీ కూటమికి. టైమ్స్ నౌ ఈటీజీ వచ్చేసి వీళ్ళు ఎంపీ ఎలక్షన్ సంబంధించి చెప్పారు. వీళ్ళు 13 నుంచి 15 వైసీపీకి, 7 నుంచి 9 టీడీపీ కూటమికి. టీవీ9 13 వైసీపీకి, 9 టీడీపీ కూటమికి. ఇక కేకే సర్వే 160 టీడీపీ కూటమికి, వైసీపీకి 14, రే సర్వే 92 నుంచి 99 టీడీపీ కూటమికి, 48 నుంచి 60 వైసీపీకి. పోల్ పల్స్ 108 నుంచి 116 టీడీపీ కూటమికి, 48 నుంచి 56 వైసీపీకి. ఇండియా టీవీ వీళ్ళు ఎంపీ పరంగా 20 నుంచి 22 టీడీపీ కూటమికి, 3 నుంచి 5 వైసీపీకి. సో ఇది ఇప్పటి వరకు వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా కరెక్ట్ అవుతాయా లేదా మరి జూన్ 4th అయితే తేలేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి దీని ప్రకారం అయితే అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే విధంగా మరి ఈ సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఇంకా కొన్ని సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించలేదనేటువంటి సమాచారం ఉంది. సో అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను.